Welcome back to our YouTube channel Neeli Meghalalu. ఈ రోజు మన ఛానల్లో ఒక కొత్త డిష్ చేయబోతున్నాం. అవును, వంకాయ పిచ్చి ఇక్కడ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం పెట్టినా నేను వంకాయ తింటాను. ఎలా పెట్టినా తింటా. నేను చేసి మా అమ్మకి పెట్టబోతున్నాను అనమాట నూనె వంకాయ. వినటానికి నాకు టెన్షన్ కదా. ఫస్ట్ అయితే మనము మిక్సీకి ఏమేమి వేసుకోవాలో, మనకి ఏమేమైతే పౌడర్ కావాలో అవి రెడీ చేసుకుందామండి. చిన్న కడాయి పెట్టుకున్నాను, దానిలో కొంచెంగా నూనె వేసాను, 1 టీ స్పూన్ అంతా ధనియాలు, జీలకర్ర. ధనియాలు జీలకర్ర ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టుకున్నాం. కొంచెంగానే నూనె వేద్దాం, మాడకూడదండి. ఎండుమిరపకాయలు ఎర్రగా అవ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకున్న కడాయి ఉంది కదండి, స్టవ్ ఆఫే ఉంటుంది. ఆ వేడికి ఊరికే మనం అలాగా ఫ్రై చేస్తామన్నమాట. ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేయిస్తామన్నమాట. సిమ్ చేసుకోండి స్టవ్. ఈ వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్న శనగపప్పు, ఇందులో నుంచి నీళ్లు తీసేయండి. థ్యాంక్ యూ. బాగున్నాయి కదా. మనం చూసాం కదండి, చక్కగా ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అయిపోయాయి. ఇంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎందుకునంటే మనం చేసుకునే డిష్ లో మనకి కొంచెం ఆనియన్ క్రంచీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ కొబ్బరి దీంట్లో వేయటం లేదండి. ఎందుకు రీజన్ చెప్తాను. ఎందుకంటే నా కొబ్బరి చాలా ఫైన్ పౌడర్ లాగా ఉంది. సో దీనిలో వేస్తే ఇంకా నాకు చేతికి అందదు. మీరు కొబ్బరి ముక్కలు వేసుకునే పని అయితే మాత్రం మీరు దీంట్లో పౌడర్ చేసుకోండి, ఓకేనా. నేను పౌడర్ చేయట్లేదు. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ పట్టేద్దాం. దీంట్లో సగం కరివేపాకు, స్టైల్కి పోతే పనులు అవ్వమన్నమాట. పసుపు ఇలా తీసుకుంటాను నేను, అదిరిపోద్ది. మనకు కావాలనుకుంటే మనం మళ్ళీ చూసి మళ్ళీ వేసుకుందాం, ఓకేనా. మీకు ఎంత కావాలో అంటే వేసుకోండి. మన వంకాయకి సరిపడా సాల్ట్ ఇది కూడా చూసుకోండి. కారం పులుపు పర్ఫెక్ట్. కొంచెం ఉప్పు పడాలి. బస్ పులుపు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ వంకాయలు మాత్రం అదిరిపోయే వంకాయలండి. ఎందుకునంటే ఇవి మా నెల్లూరు వంకాయలు. సో ఫస్ట్ ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ మసాలాని ఇలాగా మంచిగా నింపుకోండి. ఇప్పుడు నూనె కొంచెం బాగానే పడుతుందండి. నూనె వంకాయలో నూనె లేకపోతే టేస్ట్ లేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర, మెంతులు. అడిగంటితే బాగోదు కాబట్టి కొద్దిగా మనము నీళ్ళు, నా చేతిలో ఉన్న మసాలా కూడా వేస్ట్ అవ్వకుండా నీళ్ళు వేసాను. కుక్కర్ బంద్ చేసి హైలో పెడుతున్నానండి. సింగిల్ ప్రెషర్, ఓన్లీ 1 ప్రెషర్ అండి. 1 ప్రెషర్ వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ నేను చెప్తా, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక గిన్నె పెట్టుకోండి. సారీ, ప్లేట్, అంచున్న ప్లేట్. వాటర్ వేసుకోవాలి. ఇదే మెయిన్. కింద అడుగంటకుండా మంచిగా దగ్గరకు వచ్చేస్తుందండి కూర. చాలా మందికి తెలియని మ్యాటర్ ఏంటంటే ఇది మనం ఎప్పుడు కూడా పైన ఇట్లా వాటర్ పెట్టేసేసి ప్లేట్లో కింద మీరు కొంచెం మీడియం సిమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ తెరులుతుంది అనమాట. ఈ హీట్కి కొంతసేపటికి తెరిలి ఈ నీళ్లు సగం అయ్యేటప్పటికి మన వంకాయ ఉడికిపోద్ది, ఓకేనా. సో ఈ టిప్ మీరు అందరూ ఫాలో అవ్వండి. చూసారా, కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి. చూసావా, ప్లేట్ కిందంతా నీళ్ళు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఈ కింద ఆవిరి ఫామ్ అవుతుంది అనమాట. వేడి వేడి నూనె వంకాయ పొగలు వస్తున్నాయి, చూసారా. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లోపల అలా నీళ్ళు ఊరుతున్నాయి అనమాట.
భలే ఉందండి ఫీలింగ్, భలే ఉంది కూర. లవ్ యూ. లవ్ యూ టూ.